పార్ట్ టైం జాబ్ చేస్తున్నారని అమెరికాలో భారతీయ విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు. అమెరికాలో అక్రమ వలసదారులే టార్గెట్గా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ తీవ్ర రూపం దాల్చుతుంది. మిన్నెసోటా రాష్ట్రంలో జరుగుతున్న ఈ మెట్రో సర్చ్ దాడుల్లో 2 ఇండియన్ స్టూడెంట్స్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానిక భారతీయ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. జనవరి 8న రిచ్ఫీల్డ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విధుల్లో ఉన్న 2 వ్యక్తులను ఐసీఐ ఏజెంట్లు ఒక్కసారిగా చుట్టుముట్టి కింద పడేసి బేడీలు వేసి తీసుకెళ్లారు. మొదట వీరిని అక్రమ వలసదారులుగా అనుకున్నారు. తర్వాత వారు చట్టబద్ధంగా ఉన్న విద్యార్థులని తెలిసింది. అయితే ఐసీఐ అధికారులు వీరిని గంటల తరబడి విచారించి వారి వీసా పత్రాలను పరిశీలించినట్టు తెలుస్తుంది. ఈ దాడులపై మిన్నెసోటా రాష్ట్ర ప్రతినిధి మైకెల్ హోవార్డ్ తీవ్రంగా స్పందించారు. కేవలం కలర్, మాట్లాడే భాష ఆధారంగానే విద్యార్థుల పట్ల వివక్ష చూపడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. అరెస్ట్ అయిన వారిలో అమెరికన్ పౌరసత్వం ఉన్నవారు కూడా ఉండడం గమనార్హం. కేవలం అనుమానంతోనే భారతీయ మూలాలున్న విద్యార్థులపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడం జాతి వివక్ష కిందికి వస్తుందని పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం భారీ బహిష్కరణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడూ తమ పాస్పోర్టు, I-20 కార్డులు వెంటనే ఉంచుకోవాలని అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వీసా రూల్స్ అతిక్రమించి క్యాంపస్ వెలుపల అనధికారిక పనులు చేయకూడదు. అధికారులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి. న్యాయ సహాయం కోరాలి. మిన్నెసోటాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా వంటి విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ పరిణామాలపై భారత రాయబార కార్యాలయం దృష్టి సారించి విద్యార్థులకు అండగా నిలవాలని ప్రవాస భారతీయులు కోరుతున్నారు.